హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మా అమ్మ చేసిన ఆంధ్ర స్టైల్‌లో చేపల పులుసు చూపిస్తాను. సండే కదా వీలైతే ట్రై చేయండి. అండ్ ఉల్లిపాయల్లో ఏంటంటే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ పచ్చి మసాలా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఊర్లో ఉన్నప్పుడు సంతపత్రుల్లో దంచుకునే వాళ్ళం. దానివల్ల చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఉల్లిపాయ ఇట్లా పేస్ట్ చేశాక అందులో టమాటోస్ కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, చేపల పులుసు కదా, లేదంటే నీచోసన వచ్చేస్తుంది. ఈలోపు మసాలా వేగేలోపు చేపలకి ఏంటంటే కడుక్కున్నాక ఉప్పు కారం సరిపడేది వేసుకోవాలి. లైట్గా పసుపు కూడా వేయాలి. సో ఇట్లా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మసాలా వేగిన తర్వాత చేపల ముక్కలు కూడా అందులో వేసేయాలి. ఒక 5 నిమిషాలు అయితే బాగా మగ్గనివ్వండి, ఎక్కువ వద్దు, లేదంటే చేప విడిపోతుంది, ముళ్ళులు కూడా బయటకు వచ్చేస్తే తినలేము. అండ్ మగ్గిన తర్వాత ఏంటంటే పచ్చిమిర్చి కూడా వేసేయాలి. తర్వాత వాటర్ వేసి ఇంక ఉడకనిచ్చుకోవాలి. ఇందులో బెండకాయలు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఆ రోజు లేవు కాబట్టి వేయలేదు. ఫైనల్గా కొత్తిమీర వేసి దించేయడమే. అసలు చేపల పులుసు చేసిన రోజు కన్నా నెక్స్ట్ డేకి ఇంకా టేస్ట్ ఉంటుంది. వీలైతే ట్రై చేయండి. మా అమ్మ చేసిన చేపల పులుసు అంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఇట్లా టేస్ట్ చేస్తాయి.